शन्नो मित्रस्य वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः తైత్రీయోపనిషత్ 3 వల్లులు పూర్తి చేశాం. ఈరోజు శిక్షావల్లి సారాంశాన్ని చెప్తాను. మొదటి వల్లి శిక్షావల్లి అని పేరు. రెండవ వల్లి బ్రహ్మానందవల్లి అని పేరు. మూడవ వల్లి భృగువల్లి అని అంటారు. మొదటి వల్లి శిక్షావల్లి, 3 భృగువల్లి, 2 వల్లులు కూడా సాధనాలను గురించి చెప్పింది. సాధనాలు అంటే జ్ఞాన యోగ్యత పొందడానికి కావలసినటువంటి ధ్యానములు, ప్రార్థనలు, జపం, హోమం ఇవన్నీ కూడా చెప్పబడినాయి. జ్ఞానం అనేటువంటిది బ్రహ్మవల్లి 2వ వల్లిలో చెప్పబడింది. ఈ శిక్షావల్లి అనేటువంటిది శాంతి మంత్రంతో కలిపి 12 అనువాకాలు ఉన్నాయి మొత్తం. కనుక 11 అనువాకాలు సాధనాల గురించి చెప్తే, ఒక అనువాకం మాత్రం, మొదటి అనువాకం చివరి అనువాకం ప్రార్థన, షన్నో మిత్రశం వరుణః. కనుక ఈ యొక్క వల్లిలో మొదటి విషయం ఏమిటంటే శిక్షాశాస్త్రం గురించి చెప్పబడింది. శిక్షాశాస్త్రం ప్రార్థన అయిన తర్వాత, షన్నో మిత్రశం వరుణః అనే ప్రార్థన అయిన తర్వాత మొదటి విషయం సాధన చెప్పబడింది ఏమిటంటే శిక్షాశాస్త్రం. శీ శంకరశ దీర్ఘం, శిక్షాశాస్త్రం. శిక్షాశాస్త్రం అంటే ఏమిటి అంటే అధ్యయన విధానం అని అన్నారు. అధ్యయనం, వేద అధ్యయనం ఎలా చెయ్యాలి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఆ వేద మంత్రాలను ఎలా ఉచ్చరించాలి అనే విషయాన్ని చెప్పబడింది ఇక్కడ. ఈ సాధనలు 2 అధ్యాయాల్లో ఎందుకు చెప్పబడినాయి అనే విషయం తెలుసుకొని తర్వాత సాధనాలు ఏమిటనేది చూస్తాం. మనకు ధాన్యం లభించాలి అంటే సమృద్ధిగా రైతు ఏం చేస్తాడు? విత్తనాన్ని నాటుతాడు. ఆ విత్తనాన్ని నాటిన తర్వాత ఆ రైతు కొంతకాలానికి ఆ ధాన్యాన్ని పొందుతాడు. కనుక రైతు ముఖ్యమే, విత్తనము ముఖ్యమే, భూమి కూడా ముఖ్యమే. మూడింటిలో ఏది లేకపోయినా కూడా ధాన్యం కానీ ఫలాలు కానీ మనకు లభించవు. విత్తనం ముఖ్యమా, రైతు ముఖ్యమా, భూమి ముఖ్యమా అంటే ఏం చెప్తాం? 3 ముఖ్యమే.
అదేవిధంగా మన మనస్సనే క్షేత్రంలో గురువు అనే రైతు మహావాక్యం అనే విత్తనాన్ని నాటుతాడు జ్ఞానం అనే ఫలాన్ని పొందడానికి. అక్కడ భూమి, ఇక్కడ మనస్సు, అది క్షేత్రం, ఇది క్షేత్రమే. అక్కడ విత్తనం నాటింది. ఇక్కడ గురువు అనే రైతు ఏం చేస్తాడు? మహావాక్యం అంటే ఉపనిషత్తు శాస్త్రంలో చెప్పబడినటువంటి మహావాక్యాన్ని, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనే విత్తనాల్ని మన మనస్సు అనే భూమిలో నాటుతాడు. ఆ మన భూమి ఎలాగైతే దున్నుతారో చూసారా? విత్తనం నాటడానికి ముందు దున్నుతారు, దానికి నీళ్లు పోస్తారు. అదేవిధంగా మన మనస్సు అనే భూమిని కూడా శుద్ధంగా ఉంచుకోవాలి, దాన్ని తయారుగా ఉంచుకోవాలి మహావాక్యం అనే విత్తనాన్ని నాటడానికి ముందు. మహావాక్యం అనే విత్తనాన్ని గురువు అనే రైతు నాటడానికి ముందు ఈ భూమిని శుభ్రం చేయాలి, ఈ భూమి అనే మనస్సుని శుభ్రం చేయాలి. అటువంటి సాధనాల ఇక్కడ మనకు చెప్పబడుతున్నాయి. ఇప్పుడు ఈ మనస్సు అనే భూమిని ఎలా శుద్ధం చేయాలి అనే సాధనాలు శిక్షావల్లిలో, భృగువల్లిలో చెప్పబడినాయి. ఆ రైతు అనే గురువు మహావాక్యం అనే విత్తనాన్ని మనసులో నాటిన తర్వాత జ్ఞానం అనే ఫలం వస్తుంది. జ్ఞానం అనే ఫలం వస్తుంది. ఇది ఒక ఉదాహరణ. కానీ మన మనసు తయారుగా ఉంటే మనకు శాస్త్రం చాలా సులభంగా అర్థమవుతుంది. కనుక ఈ సాధనాలన్నీ మనం వినాలి శ్రద్ధగా. ఈ సాధనాలన్నీ కూడా మనకు మనస్సు అనే భూమిని శుద్ధం చేయడానికి పెట్టబడినవి అన్నారు. మరొక ఉదాహరణ ఏమిటంటే, ఈ సాధనాలన్నీ మోక్షాన్ని ఇస్తాయా అంటే, సాధనాలు మోక్షాన్ని ఇవ్వవు. సాధనాలు మనల్ని మోక్షానికి అర్హుల్ని చేస్తాయి. జ్ఞానానికి అర్హుల్ని చేసి జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందుతాం. మనం చేసే జప తప వ్రతాలన్నీ కూడా, హోమాలు, యజ్ఞాలు, దానాలు, ఇవన్నీ కూడా మోక్షాన్ని ఇవ్వవు, మనస్సుని శుద్ధి చేస్తాయి. అహంకార మమకారాలు లేకుండా, మనసులో రాగద్వేషాలు లేకుండా చేయగలుగుతాయి. ఈ తీరాన్ని నుంచి ఆ తీరానికి దాటడానికి పడవ సహాయపడుతుంది. ఈ తీరాన్ని నుంచి ఆ తీరాన్ని దాటడానికి పడవ సహాయపడుతుంది. ఆ తీరానికి చేరిన తర్వాత పడవ మరి అవసరమా ఇంకా అంటే అవసరం ఉండదు. తీరాన్ని చేరిన తర్వాత పడవ అవసరం ఏముంటుందండి? పడవ ఒక సాధనం, తీరం గమ్యం. అదేవిధంగా వ్రతాలు, నోములు, జపాలు, హోమాలు, తపాలు, ఇవన్నీ కూడా ఏకాదశి వ్రతాలు, ద్వాదశి వ్రతాలు, ఇవన్నీ కూడా పడవ లాంటి సాధనాలు. ఈ సాధనాల వల్ల మనకు మోక్షం రాదు. కనుక సాధనాలను సాధనాలుగా తెలుసుకొని వాటిని కొంతకాలం అభ్యసించిన తరువాత వేదాంత శ్రవణం చేయాలి, జ్ఞానాన్ని పొందాలి. కనుక అటువంటి జ్ఞానాన్ని పొందడానికి మనం పాత్రులం కావాలి, అర్హతని పొందాలి. ఆ అర్హత ఎలా వస్తుంది అంటే, వేద అధ్యయనం ఎలా చేయాలి అన్నారు. అది శిక్షాశాస్త్రం మొదటి సాధనం. ఎలా చెయ్యాలి అని చెప్పబడింది ఇక్కడంటే, వర్ణస్వర మాత్రా బలం సామ సంతాన అని మంత్రం రెండవ మంత్రంలో చెప్పబడింది. వర్ణం, స్వరం, అక్షరాలని బలంగా ఉచ్చరించవలసిన వాటిని బలంగా ఉచ్చరించడం,
ఆ వర్ణాలన్నింటినీ కూడా అక్షరాలన్నింటినీ కూడా సక్రమంగా సవ్యంగా ఉచ్చరించడం. వేదమంత్రాలను ఉచ్చరించాలంటే మనం భాష మాట్లాడినట్లుగా మాట్లాడకూడదు. చాలామంది మంత్రాలన్నీ తప్పు తప్పుగా చదువుతారు. ఇప్పటికీ గురుస్తోత్రమే తప్పుగా చదువుతాం మనం. ఆ? ఉచ్చారణ సరిగ్గా లేకపోతే ఫలితం వేరేగా ఉంటుంది. అందుకని ఉచ్చారణ స్పష్టతగా రావడం కోసం ప్రయత్నం చేయాలే కానీ నేను చదివిందే సరి కరెక్ట్ అనుకోకూడదు. షణ్ముఖ సరస్వతి సా శంకర షా అంటే అన్నీ ఒకే రకంగా పలకకూడదు కదా. శాషాస అనే దానికి ఎంత వ్యత్యాసం ఉంది. అలాగే అన్ని అక్షరాలు బలంగా స్పష్టంగా. సామం అంటే వేగం, ఎక్కువ వేగంగానూ పలకకూడదు, మరీ విరామం ఇచ్చి పలకకూడదు. ఎక్కడ ఎంత వేగం ఇవ్వాలి అంత వేగం ఇవ్వాలి, అది వేగం అంటారు. మధ్యలో విరామం కరెక్ట్గా ఇవ్వాలి. ఉచ్చారణ చేసేటప్పుడు విరామం ఎంత ఇవ్వాలో కూడా నిర్ణయింపబడింది శాస్త్రంలో. మీరు ఎప్పుడు వస్తారు అని అంటే మీరు అని చెప్పి ఒక 5 నిమిషాల తర్వాత ఎప్పుడు మళ్ళీ 5 నిమిషాల తర్వాత వస్తారు అని అంటే ఏమని అర్థమవుతుందా? మీరు ఎప్పుడు వస్తారు అనకూడదు. మళ్ళీ తక్కువ విరామం ఇవ్వకూడదు, ఎక్కువ విరామం ఇవ్వకూడదు. స్తోత్రాలు మామూలుగా మాట్లాడేటప్పుడే ఇంత విశ్లేషణ చేస్తున్నాం మనం. వేద మంత్రాలు చదివేటప్పుడు, స్తోత్రాలు చదివేటప్పుడు, మంత్రాల ఉచ్చారణ చేసేటప్పుడు ఏ విధంగా చదవాలి, శ్లోక ఉచ్చారణ అనేటువంటిది చాలా విశేషంగా చెప్పబడింది మన శాస్త్రంలో. అది వేగం సామ అంటే. సంతాన అంటే ఈ పదాలని, వాక్యాన్ని, ప్రవాహాన్ని ఒకే రీతిలో ఉంచడం. పద వాక్య ప్రవాహం, దాన్ని సంతాన అన్నారు. వర్ణం అంటే అక్షరం, స్వరం అంటే ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అనే స్వరాలు ఉంటాయి వాటికి. ఒరేయ్ రామా అని అంటాం పిలవడానికి కదా. సంబోధన చేసేటప్పుడు ఒక రకంగా పిలుస్తాం, రామ్మ అంటాం చూసారా. ఇవన్నీ కూడా స్వరాలే, లౌకిక స్వరాలు. వేదానికి కూడా స్వరాలు ఉన్నాయి. కనుక మనం పిలిచే పిలవడంలో, భాషలో, ఉచ్చారణలో, ఆ శబ్దంలోనే దాని అర్థం తెలిసిపోతుంది, భావన తెలిసిపోతుంది. కనుక పదాల కలయికైనటువంటి వాక్యం, ఈ పదాలు, వాక్యాలు ఇవన్నీ కూడా ఆ ప్రవాహాన్ని అంటే వాటి యొక్క సంతానం అంటారు దీన్ని. ప్రవాహం అంటే ఏమిటి? ఒక వాక్యం తర్వాత మరొక వాక్యం, మరొక వాక్యం, అవన్నీ కూడా కోజెంట్గా ఉండాలంటారు ఇంగ్లీష్లో. కోజెంట్గా అంటే దేనికి దానికి సంబంధం లేకుండా ఉండకూడదు. వాడు సమయం సందర్భం లేకుండా మాట్లాడుతుంటాడండి, ఒకదానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని చెప్తుంటాం కదా కొంతమందిని. ఒక టాపిక్ మాట్లాడుతూ వేరే టాపిక్లోకి వెళ్ళిపోతారు చాలామంది, కనెక్షన్ ఉండదు. కనుక అలా మాట్లాడుతున్నారంటే ఏమిటి అర్థం? వాళ్ళు మాట్లాడేదానికి, వారు చింతన చేసేదానికి సంబంధం లేదు అని అర్థం. లేకపోతే అతి వేగంగా ఆలోచిస్తున్నారని అర్థం. మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, అన్నీ చెప్పాలని ఆశ, అందువల్ల ఏమవుతుంది, ఓవర్ ల్యాప్ అయిపోతుంటుంది. కనుక ఆ సంతానం అంటే ఏంటి? ఇక్కడ పదవాక్య ప్రవాహాన్ని చక్కగా సమన్వయం చేసుకుంటూ చెప్పడం, మాట్లాడడం, ఇది చాలా అవసరం. దీన్ని శిక్షాశాస్త్రం అంటారు కూలంకషంగా. తర్వాత 3వ అనువాకంలో 5 ధ్యానాలు చెప్పబడినాయి. సంహితోపాసన అని. సంహితోపాసన అధిలోక ఉపాసనం, అది జ్యోతిష ఉపాసనం, అధివిద్య ఉపాసనం, అధిప్రజ ఉపాసనం, అధ్యాత్మ ఉపాసనం. కనుక 5 ఉపాసనలు. సంహితోపాసన
ఈ సంహితోపాసనలు కూడా ఎలా చెప్పబడినాయి, విశేషంగా చెప్పబడినాయి అంటే అధిలోక ఉపాసనానికి భూమి, స్వర్గం, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, గాలి, ఇవన్నీ కూడా అధిలోకం. వీటన్నిటినీ ఉపాసన చేయాలి. అధిలోక ఉపాసన. ఎందుకు చెప్తున్నారు ఈ ఉపాసనలు అంటే, శిష్యుడు వేద అధ్యయనం చేసి ఉన్నప్పుడు అతనికి అక్షరాలే మనసులో తిరుగుతూ ఉంటాయి. పూర్వరూపం, ఉత్తర రూపం, సంధి అని చెప్పాం కదా. ఈ సంధి చేసేటప్పుడు ఈ అక్షరం, ఆ అక్షరం, మాత, పిత అని చదివాం. అదేవిధంగా ఇక్కడ ఈ ఉపాసనలో ఆ అక్షరాలని ఈ రూపం, ఈ రూపం కలియిక కలిసినటువంటిది, ఇవన్నీ కూడా సమన్వయం చేసి ధ్యానం చేయాలి. దానికి అధిలోక ధ్యానం మొదట అన్నాం కనుక భూలోక, భువర్లోక, అంతరిక్షలోకం, అట్మాస్ఫియర్ అంటారు, అంతరిక్షలోకం. అదేవిధంగా గాలి, ఇవన్నీ కూడా పూర్వ అక్షరం, ఉత్తరాక్షరం, సంధి, వీటి కలయిక, వీటిని కలుపుతారు. తర్వాత అది జ్యోతిషం అంటే అన్నీ ప్రకాశించేటటువంటి వాటిని చూసి ధ్యానం చేయాలి. సూర్యుడు ఉత్తర అక్షరం అయితే తర్వాత సూర్యుడు కాదు, సూర్యుడు అంటే ఇక్కడ అగ్ని, సూర్యుడు రెండు ప్రకాశమే కదా. మొదటి అక్షరం, రెండో అక్షరం, మధ్యలో ఏముంటుంది, ప్లస్ ఉంటుంది. సంధికి అటు ఇటు రెండు అక్షరాలు కనుక ఇక్కడ అగ్ని, ఇక్కడ సూర్యుడు, మధ్యలో కలయిక ఆ సంధి అనేటువంటిది నీరు, వీటిని కలిపేటటువంటిది లింకింగ్ అంటారు, కలపడానికి నీరు. ఈ రెండు కలిస్తే ఏమొస్తుంది అంటే లైట్నింగ్ అంటారు, విద్యుత్ వస్తుంది. ఇవన్నీ జ్యోతులు కదా, నీటిలో నుంచే కదా. అందుకే చూడండి, మెరుపులు రాగానే వర్షం వస్తుంది, మెరుపు రాగానే వర్షం వస్తుంది. దీనికి సంబంధం ఉంది. దీన్నే అది జ్యోతిష ఉపాసనం అన్నారు. అందుకని మెరుపులు వచ్చేటప్పుడు ఉపాసన చేయండి, వర్షం వచ్చేటప్పుడు ఉపాసన చేయాలి, సూర్యుడిని చూసి ఉపాసన చేయాలి, అగ్నిని చూసి ఉపాసన చేయాలి. తర్వాతది అది విద్య ఉపాసనం అన్నారు. గురువు గారు, శిష్యుడు. గురువు శిష్యుడికి మధ్యలో ఏమిటంటే జ్ఞానం. కనుక గురువుకి శిష్యుడికి మధ్యలో ఉండేది ఏమిటంటే జ్ఞాన సంబంధం. గురువు గారు శిష్యుడికి జ్ఞానాన్ని ఇస్తున్నారు. వారికి వీరికి మధ్యలో ఏంటి సంబంధం అంటే జ్ఞానం సంబంధం. ఉత్తరాక్షరం, పూర్వాక్షరం, ఉత్తరాక్షరం, మధ్యలో జ్ఞానం. అదేవిధంగా ఈ జ్ఞానం రావడానికి జ్ఞాన బోధన, విద్యా బోధన. అందుకని అధివిద్యం అని పేరు. ఇది మూడో ఉపాసన. గురువుగారు, శిష్యుడు, జ్ఞానం, విద్యా బోధన, 4 ఉండాలి. సంధిలో ఈ అక్షరం ఈ అక్షరం కలిసిన తర్వాత వేరే అక్షరం వస్తుంది కదా, 4 ఉన్నాయి ఇందులో. అదేవిధంగా ఉపాసనలో కూడా 4 కలపాలి. తర్వాత 4వ ఉపాసన ఏమిటి, అధి ప్రజం అన్నారు. ప్రజలను గురించి అంటే సంతానం, మనకు పిల్లలు కుటుంబంలో దాటి మీద కూడా ఉపాసన. మాత, పిత అంటే తల్లి, ఇటువైపు ప్లస్కి ఇటువైపు అక్షరంతో ఆ అక్షరం మీద తల్లిని భావించుకో, ప్లస్కి ఇటువైపు అక్షరం మీద తండ్రిని భావించుకో. వారి కలయిక వల్ల పుట్టేటటువంటి పిల్లలు, ఇది అధి ప్రజ ఉపాసనం అన్నారు. అది కూడా ఉపాసనమే. తల్లి, తండ్రి, వారి కలయిక వల్ల వచ్చే సంతానం 4. చూసారా, వేదిక అంటే మనకు పురాణాలు, ఇప్పుడు ఈ ఉపాసనలన్నీ మారిపోయినాయి మనకు. ఇవన్నీ వేదకాలంలో ఉండే ఉపాసనలు. ఇప్పుడు ఉపాసనలు ఏకరూప ఉపాసన, రామ ఉపాసన, కృష్ణ ఉపాసనం, పురాణాల్లో చెప్పిన ఉపాసనాలు మనం చేస్తున్నాం. కానీ ఈ ఉపాసనాలన్నీ వేదకాలంలో చెప్పబడినాయి కనుక ఊరికి తెలుసుకుంటున్నాం. మనం చేయాలన్నా ఇప్పుడు ఇవన్నీ చేయలేం, మనం అలవాటు లేదు కదా మనకు. ఎందుకంటే రోజు గుడికెళ్ళి రాముడిని చూస్తాం, కృష్ణుని చూస్తాం. వేదాధ్యయనం చేసే గురుకులంలో ఉన్న అబ్బాయికి ఏం తెలుసు, వాడికి అక్షరాలు తెలుసు కనుక అక్షర ఉపాసనం అన్నారు.
వాటి మీద. అది సంహిత ఉపాసనం. ఐదో ఉపాసనం ఏమిటి అంటే మాతా పూర్వ రూపం పితోత్తర రూపం ప్రజా సంధి ప్రజననగుం సంధానం అన్నారు. అర్థమైంది. తర్వాత లాస్ట్ది ఏంటంటే అధ్యాత్మ ఉపాసనం. మన శరీరంలో ఉండేటటువంటి ఈ పై దవడ కింద దవడ రెండు ఉన్నాయి కదా, ఈ రెండిటిని పై దవడ క్రింద దవడ రెండు, మనం ఈ రెండిటి వల్ల ఏం చేస్తున్నాం? మాట్లాడుతున్నాం. మాట్లాడాలంటే ఈ రెండు కదులుతున్నాయా లేదా? అప్పర్ జా లోవర్ జా అంటారు. అది కదలకుండా మాట్లాడండి, శబ్దం తెప్పించండి, స్పీచ్ వస్తుందా బయటికి? రాదు. ఈ రెండు కలయికల వల్ల వాక్ శబ్దం వస్తున్నది బయటికి, స్పీచ్ అంటారు. అది వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ రెండు రావడానికి ముందు లోపల ఎవరు పనిచేస్తున్నారు? ఈ శబ్దాన్ని ఎవరు తెప్పిస్తున్నారు? నాలుక. ఈ రెండు దవడలకు మధ్యలో నాలుక కదులుతుంటే కదండి శబ్దం వస్తుంది. నాలుకను కదల్చకుండా మాట్లాడండి, మనకి సంగతే జ్ఞాపకం ఉండదు. పాపం నాలుక కదులుతుంటేనే ప్రతి అక్షరం బయటకు వస్తుంది. జాగ్రత్తగా పళ్ళ కింద పడకుండా నాలుక అంత పదునైన పళ్ళ కింద పడకుండా అతి సున్నితమైన భాగం నాలుక, అతి గట్టి భాగం శరీరంలో పళ్ళు. అదేమిటో ఈ నాలుకన పళ్ళ మధ్య పెట్టాడు భగవంతుడు. అది ఎట్లాగో అట్లా కాపాడుకుంటోంది. తను పళ్ళ కింద పడినా కూడా అప్పుడప్పుడు మళ్ళీ అదే తానే హీల్ అవుతుంది. చూడండి ఎంత మెత్తటి నాలుక, ఒక పన్న పోని 32 పళ్ళ మధ్యలో పెట్టాడు. చూడండి, అది అధ్యాత్మ ఉపాసనం అన్నారు. వీటిని 5 ఉపాసనాలు కలిపి సంహితోపాసనం అన్నారు. ఇది రెండవ విషయం, సంహితోపాసన. తర్వాత 4వ మంత్ర అనువాకంలో జ్ఞానయోగ్యత ప్రాప్త్యర్థం ప్రార్థన. జ్ఞానయోగ్యత ప్రాప్త్యర్థం ప్రార్థన. యచ్ఛందసామృషభో విశ్వరూపః ఛందోభ్యోద్యమృతా సంబభూవ. ఆ మంత్రం మేధస్సు కోసం, జ్ఞానశక్తి కోసం ప్రార్థన. అందుకని ప్రతిరోజు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే, పారాయణం చేస్తే మనకు కూడా మేధస్సు, జ్ఞానప్రాప్తి లభిస్తాయి. జ్ఞానయోగ్యత ప్రాప్త్యర్థం ప్రార్థన యచ్ఛందస 4వ అనువాకంలో. అదే 4వ అనువాకంలో హోమం కూడా చెప్పబడింది. ఆవహంతి హోమం. ఆవహంతి హోమం. ఆవహంతి హోమం దేనికోసం అన్నారు? గురువు గారు అంటే ధన సంపాదన కోసం. ధనం కావాలి, మీకు బాగా ధనం కావాలి అంటే మీరు కూడా ఆవహంతి హోమం చేస్తే సరే, ధనం వస్తుంది. ఇదే 4వ అనువాకలో చెప్పదు. ఆవహంతి వితన్వానా కుర్వాణాచీరమాత్మనః వాసాగం సిమమగావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోమహ్యాం పశుభిః సహస్సా. ఇవన్నీ కూడా ఆ గురువు గారు ప్రార్థన చేస్తున్నారు. శిష్యుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. మా గురువు గారికి నేను గురువునైతే తర్వాత నాకు కూడా బాగా ధనం కావాలి. ధనం ఉంటే ఎటువంటి ధనం? లౌకిక ధనం, ధార్మిక ధనం, ఆధ్యాత్మిక సంపద, లౌకిక సంపద కావాలి. లౌకిక సంపద సంపాదించే దేనికంటే ఆధ్యాత్మిక సంపదను పొందడానికి. శిష్యుడు ఏమడుగుతున్నాడు ఈ హోమం చేసేటప్పుడు? నాకు ఈ జంతువులు ఉంటాయి కదా, ఆవులు, గేదెలు, ఇవన్నీ కూడా పశువులు, ఇవన్నీ కావాలి. ఎందుకంటే అవి ఉంటే క్షీరం ఉంటుంది. క్షీరం ఉంటే నేను శిష్యుల్ని ఎక్కువ మందిని పోషించుకోగలను అనాలి సమృద్ధిగా. కనుక అన్నపానేచ సర్వదా, అన్నం నీళ్లు సమృద్ధిగా నాకు కావాలి. ఎందుకంటే ఈ వేదాధ్యయనం నేను బోధించాలి అందరికీ అని. కనుక ఆహారం, ఆరోగ్యం లేకుండా వేదాధ్యయనం చేయలేం, వేద జ్ఞానాన్ని పొందలేం. శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు.
ధర్మ అర్థ కామ మోక్షాలకి ఈ శరీరమే సాధనం. ఈ శరీర సాధనాన్ని నిలుపుకోవడానికి ఆహారం, ఆహారం ఉంటేనే ప్రాణం నిలుస్తుంది. ఆహారం ధనం ఆహార సంపాదనార్థం, ఆహారం ప్రాణరక్షణార్థం, ప్రాణం ధర్మ మోక్ష సంపాదనార్థం. అంతేగాని టీవీ చూడటాని కోసం కాదు. ప్రాణ సంధారణం ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉండాలండి, నా కళ్ళు బాగా పనిచేయాలి టీవీ సీరియల్ చూడటానికి, నా చెవులు బాగా పనిచేయాలి సీరియల్ వినడానికి. ఎందుకంటే అత్తా కోడళ్ళు పోట్లాడుకుంటూ ఉంటే నాకు బాగా వినపడాలి అని. నువ్వు ఇక్కడ పోట్లాడుకునేది చాలక సీరియల్లో కూడా ఎందుకు? కనుక మన చెవులు కళ్ళు ముక్కు కాళ్ళు ఇవన్నీ కూడా దేనికంటే మోక్షాన్ని పొందడం కోసం సాధనాలుగా ఉపయోగపడాలి. కానీ భౌతిక జీవనాన్ని సుఖభోగాల కోసం వీటిని ఉపయోగిస్తే భగవంతుడు కూడా క్షమించడు. అందుకే తర్వాత మనుషులు చాలా కష్టాలకి లోనవుతారు. ఈ శరీరం పతనం అయిపోయే లోపల, పడిపోయే లోపల ఈ యొక్క శరీర ఇంద్రియాలన్నింటినీ కూడా మనం ఆధ్యాత్మిక మార్గానికి మళ్ళించేటట్టుగా పనిచేసేటట్లుగా చేయాలి ప్రతి ఒక్క పని కూడా. అప్పుడే ఈ శరీరం మనం భగవంతుడికి సమర్పిస్తాం. భగవంతుడికి ఇచ్చిన శరీరాన్ని మనం సరిగా ఉపయోగించినట్లు అప్పుడే. కనుక ఇప్పుడు ఎంతమంది సరిగా ఉపయోగిస్తున్నారో చూసారా? 100కి 1 కూడా ఉన్నారో లేరు, 1000లో 1 ఉంటారు సరిగా ఉపయోగించేవాళ్ళు. అది కనుక ఆవహంతి హోమం చెప్పబడింది. తర్వాత 5వ అనువాకంలో వ్యాహృతి ఉపాసన చెప్పబడింది. వ్యాహృతి ఉపాసన అన్న వ్యాహృతి ఉపాసన అంటే భూహు భువహ సువహ అనేవి వ్యాహృతులు. ఈ వ్యాహృతుల మీదనే వీటిని ఆలంబనంగా, ఇప్పుడు శివలింగం ఆలంబనం, శాలిగ్రామం ఆలంబనం అంటారు చూసారా? ఇక్కడ భూహు అనే ఆలంబనం, భువహ అనే ఆలంబనం, సువహ అనే ఆలంబనం, వ్యాహృతుని ఆలంబనంగా పెట్టుకొని 16 మంది దేవతలని ధ్యానం చేయాలి. 16 మంది దేవతలని అని ఈ ధ్యానాల గురించి చెప్పబడింది. వ్యాహృతి ఉపాసన. భూహుల్ అనే దాంట్లో భువహ సువహ అనేటిది, భూ అనేటువంటిది భూమి, భువహ అనేటువంటిది అంతరిక్షలోకం, సువహ అనేది స్వర్గం, మహహ అనేది సూర్యుడు. ఇది లోక ఉపాసన. తర్వాత దేవ ఉపాసన. వ్యాహృతి ఉపాసనలో 2వ ఉపాసన దేవ ఉపాసన. మీకు అది చూస్తే అర్థం కాదు. వ్యాహృతి ఉపాసనలోనే 2వ ఉపాసన దేవ ఉపాసన. అగ్నిదేవత భూగా, భూ అనేటువంటిది అగ్నిదేవతని భావించి ఉపాసన చేయాలి. భువహ అనే ఆలంబనం మీద గాలి వాయుదేవతని ఆవాహనం చేయాలి. సువహ అనేటువంటి వ్యాహృతి మీద సూర్యదేవుణ్ణి ఆవాహనం చేయాలి. మహహ అనే వ్యాహృతి మీద చంద్రుణ్ణి ఆవాహనం చేయాలి. అలా చేసి ధ్యానం చేయాలి. అది వ్యాహృతి ఉపాసన, 2వ ఉపాసన. 3వ వ్యాహృతి ఉపాసన వేద ఉపాసన. వేద ఋగ్వేదాన్ని భూహుగా తలుచుకోవాలి, సామవేదాన్ని భువహ, అదేవిధంగా యజుర్వేదాన్ని భూహు భువహ, సువహ అనేది యజుర్వేదం. భువహ అనేది సామవేదం, సువహ అనేది యజుర్వేదం, మహహ అనేటువంటిది అథర్వణ వేదం. 4 వేదాలని 4 వ్యాహృతుల మీద ఆలంబనంగా ఆ వేద ఉపాసన చేయాలి. చివరిగా ప్రాణ ఉపాసన. భూ అనేటటువంటి వ్యాహృతి మీద ప్రాణాన్ని ఆవాహనం చేయాలి. ఎట్లాగైతే పసుపు ముద్ద మీద వినాయకుడిని ఆవాహనం చేస్తారు కదా,
ఉపాసన అంటే మానసికమే కదా. ఆ భూహు అనేటువంటి అంటే భూమి మీద ప్రాణాన్ని ఆవాహనం చేసి ఉపాసన చేయాలి ఆలంబనం మీద. ఎలాగైతే వినాయకుడిని పసుపు ముద్ద మీద ఆలంబనంగా తీసుకొని వినాయకుడిగా భావిస్తారో, భూమి మీద ప్రాణాన్ని ప్రాణంగా తలచి చేయాలి. భూమి మీద ఋగ్వేదంగా తలచి చేయాలి ప్రాణం. తర్వాత భువహ మీద అపాన ప్రాణాన్ని ఆవాహనం చేసి ధ్యానం చేయాలి భువహ మీద. సువహ వ్యాహృతి మీద వ్యాన ప్రాణాన్ని ఆవాహనం చేసి ధ్యానం చేయాలి. వ్యాన ప్రాణాన్ని ఆవాహనం చేసి ధ్యానం చేయాలి. అదేవిధంగా మహః అనేటువంటి వ్యాహృతి మీద ఆహారాన్ని అంటే మనం తినే భోజనం ఆహారాన్ని ఆవాహనం చేసి ధ్యానం చేయాలి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ. అందుకని భోజనం చేసేటప్పుడు ఇవన్నీ చెప్తారు. మనం తినే ఆహారం అపాన ప్రాణ, ప్రాణ, వ్యాన ఇవన్నీ స్వీకరిస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కలిపి వ్యాహృతి ఉపాసన అంటారు. వ్యాహృతి ఉపాసన. తర్వాత ఉపాసన 6లో 6వ అనువాకంలో హిరణ్యగర్భ ఉపాసన చెప్పబడింది. 6వ అనువాకంలో హిరణ్యగర్భ ఉపాసన. ఇక్కడ అంతర్హృదయ ఆకాశ అంటే మన అంతర్హృదయంలో మనస్సు మీద ఉపాసన అంటే మనస్సే ఆలంబనం అన్నారు. మనస్సే ఆలంబనంగా చేసుకొని మన శరీరంలో భాగాల మీదనే ఇక్కడ ఆలంబనం, వేరే కాకుండా మన శరీర ఆలంబనం అంటే నాడీల మధ్యలో ఆ మాంసం మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది. అక్కడ సుషుమ్న నాడి నుంచి అంతర్హృదయం మనస్సు, ఆ మనస్సు మధ్యలోంచి సుషుమ్న నాడి, దీని మీదనే ధ్యానం చేయాలి. వాటి మీద ఆలంబనంగా తీసుకొని హిరణ్యగర్భ ఉపాసన చేయాలి. హిరణ్యగర్భ ఉపాసన. మనస్సు అనేటువంటి గోళకంలో మాంసపిండమైనటువంటి హృదయం ఉంటుంది. ఆ హృదయం అనే దాన్నే ఆలంబనంగా తీసుకొని అక్కడ హిరణ్య గర్భుణ్ణి ఉపాసించాలి. హిరణ్య గర్భుణ్ణి అక్కడ ఉపాసన చేయాలి మనస్సు. అంతర్హృదయ ఆకాశ, అంతర్హృదయ ఆకాశ ఉపాసనం, హిరణ్య గర్భ ఉపాసనం. ఎందుకండి ఉపాసనాలన్నీ అంటే మనసు ఏకాగ్రతని పొందడానికి. మనస్సు ఏకాగ్రత ఉన్నవారికే వేదాంతం వంటపడుతుంది. మనస్సు ఎందుకు ఏకాగ్రత లేదు చాలామందికి అంటే ఉపాసనలు చేయలేదు. వింటూ ఉంటే ఎక్కడికెక్కడికో వెళుతుంది మనస్సు, చెప్పే మాట తప్పితే. ఏకాగ్రత లేకపోవడానికి కారణం ఏమిటి? ఉపాసనలు చేయకపోవడమే. కాసేపు కూర్చొని 20 నిమిషాలు ప్రతిరోజు ధ్యానం చేశామంటే మనసు ఏకాగ్రత వస్తుంది. ఆ ఏకాగ్రత ఉన్నవాడికే వేదాంతం వంటపడుతుంది. లేకపోతే ఏకాగ్రత లేని వాడికి మనస్సు ఏకాగ్రత లేకపోతే శాస్త్రం మనసులోకి ఎక్కదు. మనసు అక్కడిక్కడి పోతూ ఉంటుంది. మనసుకి అక్కడిక్కడి పోతుంటే శరీరం ఇక్కడ ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటుంది. మీరు చెప్పేది బాగానే ఉంది కానీ నాకు అర్థం కావడం లేదండి అంటారు. అర్థం కావడం లేనిదని దేనికి కారణం? మనసు ఏకాగ్రత లేకపోవడం. మనసు దేనికి ఏకాగ్రత లేదు దానికి అంటే అభ్యాసం లేదు. ధ్యానం చేస్తే ఏకాగ్రత ఏర్పడుతుంది. కనుక ఇప్పుడు ధ్యానాలు లేవు, ఏకాగ్రతలు లేవు, అందుకని జ్ఞానము లేదు మనుషులకి. కనుక జ్ఞానం కావాలంటే మనస్సు ఏకాగ్రత కావాలి, ఏకాగ్రత కావాలి అంటే ఉపాసన కావాలి. ప్రతిరోజు ధ్యానం చేయాలి. మోక్షం ఇది నిష్కామ ధ్యానం, నిష్కామంగా చేయాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం ధ్యానం చేయాలి. కానీ నాకు బ్లడ్ ప్రెషర్ తగ్గాలి, స్ట్రెస్ తగ్గాలి, హెడేక్ తగ్గాలి అని చెప్పి ధ్యానం చేస్తున్నారు. అంతా సకామ ఉపాసనలే కదా జనం చేస్తున్నారు. స్వర్గానికి పోవాలనో పుణ్యాన్ని సంపాదించుకోవాలనో సకామ ఉపాసనలు చేసే వాళ్ళకి ఈ ధ్యానాల గురించి చెప్పలేదు.
సకామ ఉపాసన చేస్తే స్వర్గలోకానికి పోతావు, మళ్ళీ తిరిగి వస్తావు. దీన్ని ఎన్కాష్ చేసుకుంటే ఉపాసనల్ని భౌతిక సుఖాల కోసం ఎన్కాష్ చేసుకోవచ్చు. నాకు భౌతిక సుఖాలు వద్దండి, అవన్నీ తాత్కాలికమే కదా, టెంపరీ, అనిత్యం అని ఎక్కడో కొంతమంది బుద్ధిమంతులు నిష్కామంగా ఉపాసన చేస్తారు. నాకు ఏ ఫలితాలు వద్దు, చిత్తశుద్ధి వైరాగ్యం వస్తే, మోక్షం వస్తే చాలు నాకు అని నిష్కామంగా చేస్తే ఇక్కడే మనకు జ్ఞాన యోగ్యత, జ్ఞాన ప్రాప్తి. చూసారా ఎంత కష్టం. మొదట ధ్యానానికి రావడమే కష్టం. చాలామంది ధ్యానం చేసి కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి రోజు? లేరు. ఆ చేసేవాళ్ళల్లో కూడా ఆ స్కిన్ గ్లో కోసమో, గ్లామర్ కోసమో, లేకపోతే ఎఫిషియెంట్గా ఆఫీసులో పనిచేయడం కోసమో, ఎఫిషియెంట్గా ఆడడం కోసమో, ఎఫిషియెంట్గా చెస్ ప్లే చేయడం కోసమో, ఎఫిషియెంట్గా యాక్ట్ చేయడం కోసమో, అంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే ధ్యానం ద్వారా ఇంకా బాగా సినిమాలు యాక్ట్ చేసి ఇంకా ధనం సంపాదించవచ్చు అనే కదా ధ్యానాలు చేస్తున్నారు చేసేవాళ్ళు కూడా. చేసేవాళ్ళు తక్కువ, ఆ చేసేవాళ్ళల్లో కూడా భౌతిక ప్రయోజనాల కోసం చేస్తున్నారు. కనుక నిష్కామంగా మోక్షం కోసం ధ్యానం చేసేవాళ్ళు చాలా అరుదు. అలా చేస్తే ఆ వ్యక్తి నిష్కామంతో ఈ ధ్యానం అతనికి జ్ఞానం, వైరాగ్యం, ఏకాగ్రత అన్నీ వచ్చి మోక్షాన్ని పొందుతాడు. ఇప్పుడు ఇది సాధనము చాలా అవసరం. అంతే, సాధన లేకుండా, ఉపాసన ధ్యానం లేకుండా మనిషికి ఆత్మజ్ఞానం రాదు. చదివినంత మాత్రాన రాదండి. ఎంతోమంది చదువుతున్నారు, అందరికీ వస్తుందా జ్ఞానం? ఎందుకంటే వాళ్ళు నిష్కామంగా ఉపాసన చేయలేదు కనుక. విద్యను అభ్యసించినంత మాత్రాన జ్ఞానం రాదు, పండితులైనంత మాత్రాన జ్ఞానం రాదు. మనకు కావలసిన అర్హతలు లేకుండా చదివి మోక్షాన్ని పొందాలని కోరుకోవడం అత్యాశ. అందుకని ఇక్కడ చెప్తున్నది ఏమిటి కారణం? నీకు ఏకాగ్రత కావాలి నాయన. ఆ ఏకాగ్రత ఉంటేనే నీకు జ్ఞానం వస్తుంది. ఆ ఏకాగ్రత కావాలంటే ఉపాసన చెయ్యి. ఆ ఉపాసన కూడా మళ్ళీ నిష్కామంగా చెయ్యి అన్నారు. అన్ని కండిషన్స్ ఇక్కడ ఒక్కొక్కటి. ఏమండి ఇంత కష్టమా అన్నారు. ఏది కష్టం కాదు ప్రపంచంలో, అన్నీ కష్టమే. కానీ మోక్షం కావాలని కోరుకునేవాడికి ఇవన్నీ కష్టం అనిపించవు. అది దీన్ని ఏమన్నాం? హిరణ్యగర్భ ఉపాసనం అన్నాం. ఈ ఉపాసన నిష్కామంగా చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళి క్రమముక్తిని పొందుతాడు శుక్లగతి ద్వారా. సకామంగా చేస్తే ఆ స్వర్గలోకానికి పోయి మళ్ళీ తిరిగి వస్తాడు. నిష్కామంగా చేసి ఇక్కడే గనక శాస్త్రాన్ని చదివాడు అంటే మోక్షాన్ని పొందుతాడు. ఉపాసనతోనే కాలం వెళ్ళబుచ్చాడు అనుకోండి, నిష్కామంగా ఉపాసన చేస్తూనే వెళ్ళిపోయినాడు అనుకోండి, ఏమవుతుంది? సుషుమ్న నాడి ద్వారా, బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణం జీవుడి ప్రయాణం చేసి బ్రహ్మలోకానికి పోయి అక్కడ క్రమముక్తిని పొందుతాడు. అది సకామంగా చేస్తే అక్కడ బ్రహ్మలోకానికి పోయినా కూడా తిరిగి వస్తాడు. రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. కర్మ మాత్రం చేస్తే అంటే నిష్కామ కర్మ, సకామ కర్మలు మాత్రం చేస్తే, హోమాలు, యాగాలు, యజ్ఞాలు, వ్రతాలు, నోములు అన్నీ చేస్తే, కర్మలు మాత్రం చేస్తే ఉపాసన లేకుండా స్వర్గానికి వెళ్ళి తిరిగి వస్తారండి. ఉపాసనలు చేస్తే, సకామంగా చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళి తిరిగి వస్తారు. స్లైట్ డిఫరెన్స్. సకామ ఉపాసనలు చేస్తే బ్రహ్మలోకానికి వెళతారు కానీ తిరిగి వస్తారు. నిష్కామంగా చేస్తే, జీవితాంత ఉపాసన చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుడి దగ్గర చదివి క్రమముక్తి పొందుతారు. 3 రకాలైందా? సకామ కర్మలు మాత్రమే చేస్తే స్వర్గలోకానికి వెళ్ళి తిరిగి వస్తారు, ఎందుకంటే పుణ్యం కదా. సకామ ఉపాసన చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళి తిరిగి వస్తారు. నిష్కామ ఉపాసన చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళి క్రమముక్తిని పొందుతారు. నిష్కామంగా చేసిన తర్వాత, ఉపాసన తర్వాత వేదాంతానికి వస్తే ఇక్కడ జీవన్ముక్తిని పొందుతారు. ఇప్పుడు మీకు ఏది కావాలి ఈ 4 అంటే? ఒక వారం టైం ఇస్తాం, చూసుకోండి. అదే నిష్కామంగా చేశారంటే బ్రహ్మలోకానికి పోతారు, అంటే పోస్ట్ పోనింగ్ యువర్ మోక్ష అని అర్థం.
ఆ, నిష్కామంగా చేసి వెంటనే మేము ఇక్కడ క్లాసుకు వస్తామండి అని చెప్పాలి. నిష్కామంగా చేసి క్లాసుకు రాని వాళ్ళకి క్రమముక్తి, క్లాసుకు వచ్చి చదివే వాళ్ళకి మీకేమిటి వచ్చేది? జీవన్ ముక్తి, జీవన్ముక్తి. అందుకే త్యాగరాజుల వారు పాడారు, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తి గాని వారలకు. మోక్షం వస్తుందా ఇక్కడ గనక జీవన్ముక్తిని పొందకపోతే అని అంటున్నాడు ఆయన త్యాగరాజుల వారు, స్వామివారు. కనుక ఇక్కడే జీవన్ముక్తిని పొందాలి. అలా పొందాలి అంటే కఠోర తపస్సు కావాలి. కఠోర తపస్సు అంటే ముక్కు మూసుకొని కూర్చుకోవడం కాదు, శాస్త్రం చదవాలి. గురువు దగ్గరికి వెళ్ళి అత్యంత శ్రద్ధాభక్తులతో సమస్తాన్ని వదిలిపెట్టుకొని, అంటే మనస్సులో ఎటువంటి కోరికలు లేకుండా వాటి మీద మనస్సుని ఎప్పుడూ ఆ శాస్త్రం మీద నిలపాలి. శరీరం ఈ ప్రపంచకంలో పనిచేస్తూ ఉంటుంది, కానీ మోక్షం మోక్షం మోక్షం, శాస్త్రం శాస్త్రం, మహావాక్యం మహావాక్యం, దాంట్లోనే ఉండిపోవాలి. ఉంటే ఏదో కొంత రావడానికి ఛాన్స్ ఉంది అంటే, రావడానికి ఏమిటి, రావడానికి మోక్షం రావడానికి ఛాన్స్ ఉన్నారు. సరే, తర్వాత ఉపాసన పాంక్త బ్రహ్మ ఉపాసన. ఏడవ ఉపాసన, ఏడవ అనువాకం పాంక్త బ్రహ్మ ఉపాసన గురించి మాట్లాడుతుంది. ఈ యొక్క ఉపాసన చాలా విశిష్టమైంది. పాంక్తం అంటే 5, పాంక్త త్రయం, వెష్టి సమష్టి, సమష్టిని వెష్టిని కలుపుతూ ధ్యానం చేయాలి. 6 రకాలైనటువంటి ఉపాసనాలు పాంక్త బ్రహ్మ ఉపాసనం. లోకపాంక్తం, దేవపాంక్తం, భూతపాంక్తం అని 3 పాంక్తత్రయం. ఈ మూడింటిని మళ్ళీ 5గా, ఒక్కొక్క దాంట్లో 5. లోకపాంక్తంలో భూమి, అంతరిక్షలోకం, స్వర్గలోకం, తూర్పు, పడమర, దక్షిణం అన్ని దిక్కులు అన్నమాట. అదేవిధంగా ఆ దిక్కులు 4 దిక్కుల మధ్య మధ్యలో ఒక దిక్కు ఈశాన్యం ఇవంటారు చూసారా, వాయవ్యం, 4 దిక్కుల మధ్యలో ఒక దిక్కు ఉంటుంది. మొత్తం 8 దిక్కులు, పైన కింద కలిపితే 10 మొత్తం. 4 మెయిన్ దిక్కులు, మెయిన్ డైరెక్షన్స్, ఒక్కొక్క దానికి మధ్యలో ఉండే దిక్కు మొత్తం 8, పైన క్రింద కలిపి 10 దిక్కులు, 10 డైరెక్షన్స్ అంటారు. ఇవన్నీ కలిపి లోకపాంక్తం. దేవపాంక్తం అంటే ఇది 2వ పాంక్తం. అగ్ని, వాయు, సూర్య, చంద్ర, నక్షత్రాలు. అగ్ని, వాయు, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవపాంక్తం. దాన్ని దేవపాంక్తం అన్నారు. దివ్ అంటే ప్రకాశించడం. ఇవన్నీ ప్రకాశించేవే కనుక దేవపాంక్తం అన్నారు. పాంక్తం అంటే 5 ఉన్నాయి కదా ఇందులో, అగ్ని, వాయు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 5. పాంక్త త్రయంలో ఇదొక 2వది కనుక 2వ పాంక్తం. మొదటి పాంక్తం చెప్పాను, 2వ పాంక్తం అయింది. 3వ పాంక్తం భూతపాంక్తం, పంచభూతాలు. భూతపాంక్తం, భూతపాంక్తం అంటే నీరు, ఔషధి, ఔషధులు అన్నమాట. ఔషధులు అంటే పెద్ద పెద్ద ఔషధులు ఉంటాయి కదా, చెట్లున్నాయి ఔషధులు, హెర్బ్స్ కూడా ఔషధులే, ఔషధంగా ఉపయోగపడేది. చెట్లు హెర్బ్స్ అంటారు ఇంగ్లీష్లో, చెట్లని ట్రీస్ అంటారు. హెర్బ్స్కి ట్రీస్కి డిఫరెన్స్ తెలుసా? హెర్బ్స్ అంటే అంత హెర్బల్ అంటున్నారు కదా, ఔషధం అనమాట. పెద్ద పెద్ద చెట్లు. తర్వాత 3, 4 ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ ఆకాశంలో ఉన్నాయి, స్పేస్ అంటారు. తర్వాత విరాట్, ఈ మొత్తం కూడా విరాట్ అంతా కలిపి భూతపాంక్తం అన్నారు. ఇవి
వెలుపల ఉండేటటువంటివి, ఆబ్జెక్టివ్ లెవెల్ వెలుపల ఉండేటటువంటివన్నీ. వాటన్నింటినీ ఈ యొక్క సబ్జెక్టు తన మీద అంగి భావన అనమాట. అంటే వాటిని నాలోనే ఉన్నాయి అని చెప్పి భావన చేసి ధ్యానం చేయాలి. అదేమిటంటే వాయుపాంక్తం, ఇప్పుడు వ్యష్టి 3 పాంక్తాలు బయట ఉన్నాయి. లోకపాంక్తం, దేవపాంక్తం, భూతపాంక్తం, సమష్టి దృష్టి, మ్యాక్రో లెవెల్ అంటారు. ఇప్పుడు ఆ మూడింటిని నీ శరీరంలోనే చూసుకోవాలి. మైక్రో లెవెల్స్ వ్యష్టి ఏమిటివి అంటే ప్రాణ, వ్యాన, అపాన, ఉదాన, సమాన. ప్రాణం, వ్యాన, అపాన, ఉదాన, సమాన అనేటువంటిది వాయుపాంక్తం. ఇవన్నీ వాయువులో నుంచి వచ్చినవే కదా. ప్రాణవాయు, అపానవాయు, సమానవాయు, వ్యానవాయు, ఉదానవాయు, ఇవన్నీ కూడా వాయుపాంక్తం అన్నారు. ఇప్పుడు ఈ ప్రాణ, అపాన వాయు ఎక్కడున్నాయి? అపాన, ఉదాన, సమాన మన శరీరంలో ఉన్నాయి కనుక ఈ వాయుపాంక్తం అన్నారు దీన్ని. తర్వాత ఇంద్రియ పాంక్తం అన్నారు. ఇంద్రియాలు కళ్ళు, ముక్కు, మనస్సు, వాక్కు, చర్మం. కళ్ళు, ముక్కు, చెవులు, కళ్ళు ముక్కు చెప్పలేదు, కళ్ళు చెవులు, కళ్ళు చెవులు, వాక్కు, చర్మము, మనస్సు. ఇవన్నీ ఎక్కడున్నాయి? మన నుంచి బయట ఉన్నాయా, మన లోపల ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయి కనుక దీన్ని సబ్జెక్టివ్ అంటారు. ఇంగ్లీష్లో వ్యష్టి అంటారు. సమష్టి, వ్యష్టి. ఇంద్రియ పాంక్తం 5 ఉన్నాయి కదా. 5 ఉంటే పాంక్తం, ఇది ఇంద్రియ పాంక్తం అన్నారు. తర్వాత చివరిది ధాతు పాంక్తం అంటారు. ధాతు పాంక్తం. ధాతు పాంక్తం అంటే మన యొక్క చర్మం, లోపలి చర్మం. చర్మమాగం అంటే చర్మం లోపల ఉండే మాంసం, అది చిన్న థిక్ అనమాట. ఆ చర్మం లోపల చర్మం, అదేవిధంగా మాంసం, కండరాలు, మజిల్స్ అంటారు. ఎముకలు, ఆ కండరాలకి ఎముకల మధ్యలో ఉండే బోన్ మ్యారో అంటారు చూసారా, నరాలు, మ్యారో, మజ్జ అంటారు దాన్ని. ఇవన్నీ మనలో ఉన్నాయి కనుక ఈ 5ంటిని కలిపి ధ్యానం చేయాలి. అంతేగాని షోకు చేసుకోవడం కాదు, ధ్యానం చెయ్యి అంటుంది శాస్త్రం. ఓకే, దీన్ని పాంక్త బ్రహ్మ ఉపాసనం, బ్రహ్మగా అనుకొని ఉపాసన చెయ్యి అన్నారు. పాంక్త బ్రహ్మ ఉపాసనం. తర్వాత 8వ అనువాకంలో ఓంకార ఉపాసన చెప్పబడింది. వేదాల సారం మొత్తాన్ని వడపోస్తే వేదాలని ఓంకారంగా వచ్చింది. ఓంకారాన్ని విడమర్చి విస్తారంగా చెప్తే వేదాలు అవుతాయి. వేదాలని సారం తీస్తే ఓంకారం అన్నమాట. కనుక ఓంకార ఉపాసనం అన్నారు. ఈ ఓంకార ఉపాసనలో ఆవృత్తి మరల తిరిగి తిరిగి చెప్పడం, ఓంకార ఆవృత్తి అన్నారు. అందుకే ఛందసామృషభో విశ్వరూప అనేది ఇది ఓంకారం ప్రత్యేకత. అది సింహామే మధుమత్తమా అన్నారు. ఓమితి బ్రహ్మ, ఓమితి సామాని గాయంతి. ఓ అంటే మనం అన్ని మంత్రాలు చెప్పేటప్పుడు ఓంతోనే మొదలు పెడతాం. అంతా ఓం అనే దానితోనే చేయడం మనకు అలవాటు కనుక ఆ ఓంకార ఉపాసన అనేవి చాలా సులభం అన్నారు. అన్ని ఉపనిషత్తుల్లో ఏదో విధంగా ఓంకార ఉపాసన వస్తుంది. ఓంకార ఉపాసన దేని కొరకు అంటే మన సామర్థ్యాన్ని పెంచడానికి. అందుకే త్రిశంకు పాడతాడు, అహం వృక్షస్యరేరివా కీర్తి పృష్టం గిరేరివా ఊర్ధ్వపవిత్రో వాజినీవ స్వమృతమస్మి. ఈ యొక్క ఓంకార ఉపాసన చేసి జ్ఞాన యోగ్యతను పొంది, జ్ఞానాన్ని పొంది, మోక్షాన్ని పొంది ఆ త్రిశంకు గానం చేశాడు, నేనే ఈ సమస్త ప్రపంచానికి ఆధారం బ్రహ్మస్వరూపాన్ని అని, అమృత స్వరూపుణ్ణి నేను అని చెప్పి గానం చేశాడు. అందుకని ఆ త్రిశంకు మనకు ఉదాహరణ.
అని కూడా అలాగే మనం కూడా ఆ మంత్రం చదువుతూ ఉంటే రోజు మనం కూడా త్రిశంకు లాగానే ఆ త్రిశంకు వేరు, విశ్వామిత్రుడు పంపించిన త్రిశంకు, ఈయన వేరు. ఓకే, ఈ త్రిశంకు వేరు. ఓకే, సో జ్ఞాన ప్రాప్త్యర్థం అని అర్థం. ఓంకార ఉపాసన దేనికి? జ్ఞాన ప్రాప్త్యర్థం. తర్వాత 9వ అనువాకం కర్మయోగాన్ని గురించి. ఇవన్నీ వైదిక పరమైనటువంటి ఉపాసనలు. మనం చదివేవన్నీ కూడా వేదాలలో చెప్పబడిన ఉపాసనలు. ఇప్పుడు ఉపాసనలేవు, అంతా నారద భక్తి సూత్రాలు చెప్పాం కదా. ఫార్మల్ భక్తి పోయింది, అంతా ఇన్ఫార్మల్ భక్తి అయిపోయింది. ఎవరు వైదిక ఉపాసనలు, వైదిక రకమైన పూజలు చేయడంలా. ఎందుకంటే అవన్నీ కొంచెం కష్టం, కొంచెం నియమాలు ఎక్కువ ఉండాలి. అందుకని చాలామంది అవైదికమైనటువంటివే చేస్తున్నారు. ఇప్పుడు తేలిగ్గా ఉంటాయి కదా, కష్టపడక్కర్లేదు, నియమాలు అక్కర్లేదు. కనుక వైదికమైనటువంటి తప్పనిసరిగా చెయ్యాలి మనుషులు. అందుకే బుద్ధి కుశలత, వాళ్ళలో సామర్థ్యం ఎక్కువ పెరుగుతుంది. అవైదికమైనటువంటి పూజలు పునస్కారాలు చిన్న చిన్నవన్నీ చేసుకుంటున్నారు అందరూ, ఎక్కువ వైదిక సంబంధం లేకుండా. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ టైంలోనైనా చేయొచ్చు, మనకి ఇష్టమైతే అన్నిటికీ అక్షతాం సమర్పయామి అన్నిటి సర్దుకుంటూ పోతారు. అందుకని వాళ్ళకి ఆ బుద్ధి కుశలత, నిష్ఠ నియమాలు లేకుండా చేసే వాళ్ళకి ఈ యొక్క సామర్థ్యం తక్కువ. ఇప్పుడు అందరికీ అందుకే చూడండి, బ్రాహ్మణుల్లో సంప్రదాయబద్ధంగా వైదిక కర్మలు చేసే వాళ్ళకి వాళ్లకున్నటువంటి తీక్షణమైనటువంటి జ్ఞానశక్తి మరెవరికి లేదు. కారణం ఏంటో తెలుసా? అనుష్ఠానం, నియమం, నిష్ఠ, సమయ పరిపాలనం, మంత్రం, దక్షిణ, అన్ని నియమం శాస్త్రబద్ధంగా చేసేది వైదికమైనటువంటిది. శాస్త్రం ఏ చెప్తే అలా చేస్తారు. అందుకే వాళ్ళకి అంత శారీరకమైనటువంటి నియమాలకి నిష్ఠలకి వాళ్ళు అలవాటు పడి చిన్నప్పటి నుంచి చేయడం వల్ల వాళ్ళల్లో అత్యధికమైనటువంటి బుద్ధి కుశలత ఉన్నది. ఇప్పుడు ఉన్న బ్రాహ్మణ సంగతి చెప్పడంలో నేను, ఇప్పుడు బ్రాహ్మణులు కూడా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకు ఉంటుంది. కనుక అలా చేయకపోవడం వల్లనే మనుషులకి బుద్ధి కుశలత తక్కువైపోయింది, సామర్థ్యం తగ్గిపోయింది, జ్ఞాన నిష్ఠ రావడం లేదు ఎవరికి. కారణం అదే. ఎందుకంటే మన సమయం అంతా టీవీలు చూడటానికో, సెల్ ఫోన్ 3 స్క్రీన్లు చూస్తూ కూర్చున్నాం. సెల్ ఫోన్ స్క్రీను, కంప్యూటర్ స్క్రీను, టీవీ స్క్రీను. ఈ 3 స్క్రీన్లు కాకపోతే పెద్ద పెద్ద సినిమా స్క్రీన్లు, లోకాభిరామాయణం, పాలిటిక్స్, పేపర్లు, వీటితోనే మనకు సమయం సరిపోతూ ఉంటే ఇవన్నీ చేయడానికి ఎక్కడ ఉందండి? ఆ రోజులు ఇవన్నీ లేవు కదా. టీవీ లేదు, ఫోన్ లేదు, కంప్యూటర్ లేదు, పేపర్ లేదు. నేను ఎప్పుడు చూడలేదు మా నాన్నగారు న్యూస్ పేపర్ చదవడం. నేను ఎప్పుడు మా నాన్నగారు మ్యాగజైన్ చదవడం నేను చూడలేదు, నా ఊహ తెలిసి. ఎప్పుడు దైవ చింతన, దైవభక్తి, దైవపారాయణం ఇదే తప్పితే. ఇంకా రాను జనరేషన్స్ మారిపోతున్నాయి అన్నమాట. కనుక దైవ చింతన అదే ధ్యాసలో ఉన్నవారికి వారి బుద్ధి కుశలతే వేరుగా ఉంటుంది. కనుక సమయాన్ని వృధా చేసుకోకండి, అయిపోతే రాదు మళ్ళీ. అది తర్వాత ఈ వైదిక పరమైనటువంటి ఉపాసన చేయడం వల్ల మనిషిలో బుద్ధి కుశలత పెరుగుతుంది. ఓంకార ఉపాసన అయిన తర్వాత కర్మయోగం, స్వధర్మ అనుష్ఠానం చెప్పారు. స్వధర్మ అనుష్ఠానం ఆ శిష్యుడికి 9వ అనువాకంలో గురువుగారు చెప్పారు, నాయన నువ్వు ఇలా చెయ్యాలి, ఇవన్నీ చెయ్యాలి అని చెప్పి గురువుగారు విద్య నేర్పి పంపించేటప్పుడు శిష్యుడికి సూచనలు ఇచ్చారు. ఏమేమి సూచనలు? ఋతంచ స్వాధ్యాయ ప్రవచనేచ, సత్యం చ స్వాధ్యాయ ప్రవచనేచ, అట్లని. ఇదంతా కూడా స్వధర్మ అనుష్ఠానం అంటారు. స్వాధ్యాయాన్ని వదిలిపెట్టవాకు, నువ్వు గీతాశ్రవణం, ఇవి ముఖ్యంగా గీతాశ్రవణం, భగవద్గీతాశ్రవణం, శాస్త్రశ్రవణం చెయ్యాలి అన్నారు. సత్యాన్ని పలకమని చెప్పారు. అంటే ఋతం, సత్యం, మనస్సు, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, శమంచ స్వాధ్యాయ ప్రవచనేచ, దమశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, దానాలు చెయ్యని చెప్పారు. 10 చెప్పారు మొత్తం. మొదటిది స్మృతం, 2 సత్యం, 3 మనోనిగ్రహం, 4 దమ, 5 శమ, 6 పంచమహాయజ్ఞాలు, 7 అగ్నిహోత్రం,
8 అతిథి యజ్ఞం, అతిథయచ్చ స్వాధ్యాయ ప్రవచనేచ, అతిథులకు సత్కారం చెయ్యి, అతిథి యజ్ఞం. 8. 9 మానవ సేవ చేయమన్నారు. 10 మంచి సంతానాన్ని కనమన్నారు, మంచి సంతానాన్ని పెంపొందించుకొనవలసినది అని చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత 10వ అనువాకంలో ఇది తపస్సు అన్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక్కొక్కటి ఆచరించడమే తపస్సు అన్నారు. తపస్సు అంటే ఏమిటండి అని అడగండి ఇంకెప్పుడు. ఓకే, మనోనిగ్రహమే తపస్సు, ఇంద్రియ నిగ్రహమే తపస్సు, దానం చేయడమే తపస్సు, అతిథులకి సత్కారం చేయడమే తపస్సు, అగ్నిహోత్రం చేయడమే తపస్సు, సత్యాన్ని పలకడమే తపస్సు, సత్యవ్రతం అంటారు. వేదాల్లో చెప్పిన దాన్ని అనుష్ఠానం చేయడమే తపస్సు. ఇది చెప్పిన తర్వాత 10వ అనువాకంలో అహం వృక్షస్య రేరివ అని అక్కడ పాడతాడు ఆయన. యచ్ఛందస ఒకటి జపానికి బాగా సాధనం. అదేవిధంగా అహం వృక్షస్య రేరివ, ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్. ఆయన చెప్పింది మనం కూడా చెప్తే మనం కూడా ఒక రోజుకి నిజంగానే జ్ఞానాన్ని పొందుతామన్నారు. అది 11వ ఉపాసనలో జ్ఞానప్రాప్త్యర్థం, జ్ఞానప్రాప్తి కోసం ఆ త్రిశంకు చెప్పినటువంటి మంత్రాన్ని మనం కూడా ఉచ్చరిస్తే చాలా మేలు అన్నారు. అదేవిధంగా 11వ అనువాకంలో గురువు గారు మరొక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. నాయన, నువ్వు చదువుకొని వెళ్ళిన తర్వాత నీకు మళ్ళీ సందేహాలు రావచ్చు. అక్కడ ఉన్నటువంటి పండితులు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళు ఎలా ఆచరిస్తే నువ్వు కూడా అలాగే ఆచరించు అన్నారు. ఎవరైనా పండితులు వచ్చినప్పుడు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడవాకు, వాళ్ళు మాట్లాడేది నువ్వు విను అన్నారు. వాళ్ళకి సత్కారం చేసి, వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి, వాళ్ళకి ఆహారం పెట్టి గౌరవించి మరీ వారి దగ్గర ఉన్న విషయాల్ని తెలుసుకో అన్నారు. వారి దగ్గర గాలి కూడా పీల్చకుండా ఉండాలి అన్నారు. అంటే మాట్లాడాలంటే గాలి పీల్చాలి కదా, గాలి కూడా పీల్చొద్దంటే ఏంటి, మాట్లాడొద్దు అని అర్థం. అది చెప్పి మళ్ళీ గురువుగారు ఇంకోటి చెప్పారు, నేనేమైనా నీకు విద్య బోధించేటప్పుడు ఏమైనా నేను తప్పులు చేస్తుంటే అవి పాటించవాకు, నాకేదైనా చెడు అలవాట్లు ఏవైనా నువ్వు చూసి ఉంటే అవన్నీ పాటించవాకు నాయన, అవి వదిలిపెట్టు, నేను చెప్పింది ఏదైనా మంచి ఉంటే అది తీసుకొని వెళ్ళన్నారు గురువు గారు. అంత న్యాయం చూడండి, నీతిపరులు వాళ్ళందరూ గురువు గారు. కనుక మహానుభావులందరినీ సేవిస్తూ ఉండేప్పుడు వారు చెప్పినట్లుగా వింటూ ఉండు. ఎప్పుడు ఆయన దగ్గరే ఉండం కదా, గురుకుల నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత గృహస్థుడు వైపు ఎక్కడో ఉంటావు కనుక తర్వాత ఏం చేయాలి, గురువు గారికి ధనం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. విద్య చెప్పేటప్పుడు ధనం ఇవ్వలేవు కదా, సంపాదన లేదు నీకు. వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకునే ముందే సంపాదించి నాకు దక్షిణ ఇచ్చి, భూరి దక్షిణ. గురువుగా ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్చేస్తి అన్నారు. గురువు గారికి ప్రియంగా ధనాన్ని ఇచ్చి తర్వాత పెళ్లి చేసుకుని పిల్లల్ని కొని అన్నాడు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఇవ్వనివ్వదు. అందుకని బాగా చక్కగా కుటుంబీకుడు అయ్యి సంతానంతో సమృద్ధిగా ఉండి ఈ విద్యని, నేర్చుకున్న విద్యని అందరికీ బోధించు అన్నారు. ఇది ఇంతటితో శిక్షావల్లి పూర్తయింది. అయిన తర్వాత మళ్ళీ తిరిగి షన్నోమిత్రశం వరుణ అనేటువంటిది శాంతి పాఠ రెండవసారి చదివితే అది పూర్తయిపోతుంది. ఇది సారం, శిక్షావల్లి యొక్క సారం అన్నారు. ఇవన్నీ కూడా మనలో ఒక ఈ నియమాలన్నీ కూడా మనలో ఒక ఆత్మగౌరవాన్ని, మన యొక్క జీవితాన్ని ఒక సక్రమ మార్గంలో తీసుకెళ్ళడానికి మనకు తోడ్పడతాయి. అందుకని ఈ శిక్షావళిలో ఇవన్నీ చెప్పబడింది. షన్నోమిత్రశం వరుణ చదువుతాం. ఓం షన్నో మిత్రశం వరుణ షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి
सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ఓం శాంతి శాంతి. ఆ చివర్లో వేరే విధంగా ఉంటుంది చూడండి మంత్రం. మళ్ళీ చదువుతాం, చూసి చదవండి. కొంచెం మార్పు ఉంటుంది రెండోసారి చివర్లో చదివేటప్పుడు. ఓం షన్నో మిత్రశం వరుణః షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మవాదిశం ఋతమవాదిశం సత్యమవాదిశం తన్మామావీత్ తద్వక్తారమావీత్ ఆవీన్మాం ఆవీద్వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.